ఎస్, ఇక్కడ మీ లుక్ చూడండి ఎంత కన్నింగ్గా ఉందో, అసలు మామూలుగా లేదు. అసలు అక్కడ డైలాగ్ కూడా అదరగొట్టారు. తిడుతుర్రు. లేదు లేదు, పొగుడుతున్నాను, తిట్టట్లేదు. నేను ఎందుకు తిట్టానండి మిమ్మల్ని? అక్కడ పక్క పొలిటీషియన్ లెక్క ఉంది అంతే. పొలిటీషియన్ కానీ కన్నింగ్ పొలిటీషియన్ లాగా ఉన్నారు, అవునా? అట్లాగే కనిపిస్తున్నారు. సో మొత్తానికి అంటే మీరు చెడ్డోళ్ళ మంచోళ్ళ అనేది అర్థం కావట్లేదు. అంటే ఆ రివెంజ్ అనేది మిమ్మల్ని సింగిల్ స్క్రీన్ అయితే 100 రూపీస్. ఓ మై గాడ్, నేను చెడ్డోన్నా మంచోన్నా తెలవడానికి. ఓకే, అది థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే, చూస్తాము. దులిపేశారు, అసలు మామూలుగా లేదు. అంటే బూతులు చాలా ఎక్కువ ఉన్నాయని అర్థం అవుతుంది. ఎక్కువ 2 ఉన్నాయి. ట్రైలర్లో చూసినంత ఉన్నాయా, ఇంకా ఉన్నాయంటారు? సినిమాలో అంతే, అవి 2, అంతకు మించి ఏం లేదు. అది వాడి క్యారెక్టర్ చెప్పడానికి. మీరు ఇంగ్లీష్లో వాట్ ద ఫక్ అంటే కూల్ ఫీల్ అవుతారు, రత్నాకర్ తెలుగులో అంటుండే అంతే. అది వండర్ఫుల్ అండి, అసలు జీవించేశారు మీరు ఆ క్యారెక్టర్లో. సో అసలు ఏంటి ఇంత ఎక్కువ వైలెన్స్ అనేది ఉంటుందంటారా? ఈ రివెంజ్ డ్రామాలో ఎక్కువ వైలెన్స్ చూడాల్సి వస్తుంది అంటారా? వైలెన్స్ నన్ను అడిగి మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే డ్యూరేషన్ ఎక్కువ ఉండదు. ఇట్స్ డ్రామాలో ఇట్ బికమ్స్ రొమాంటిక్, ఇట్ బికమ్స్ వైలెంట్, ఇట్ బికమ్స్ ఎమోషనల్. సో డ్రామాకి ఎంత కావాలో అంత ఉంది. ఏదో పని కట్టుకొని ఇప్పుడు ఇంకో ఫైట్ సీన్ రావాలని రాదు. వాట్ ఎవర్ డ్రామా అది నడుస్తున్నంతసేపు ఆ డ్రామాలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. కానీ ఉన్న కొంచెం కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కొంచెమా ఎక్కువనా అంటే ఇప్పుడు కంపారిటివ్లీ చాలా చాలా ఎక్కువ ఫైట్లు ఉన్నాయని చెప్పాను నేను. అందుకు ద డ్రామా ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టెంపో. అదే మజా వస్తుంటుంది మనకు ఆల్రెడీ. నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఇంకొకటి అర్థమైంది. లైక్ మీరు చాలా అగ్రెసివ్గా అందరితో ఉన్నారు, రఫ్ అండ్ టఫ్గా. కానీ బుజ్జి దగ్గరికి వచ్చేసరికి చాలా లవ్లీగా, యు బికమింగ్ వెరీ కూల్ స్పాట్లోనే. సో అంటే మీ మధ్య కెమిస్ట్రీ, ఆ లవ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటారు? చాలా డీప్గా ఉంటుందా? 200 రూపీస్. What is this 200 rupees? What is this 100 rupees? ఆ లవ్ కెమిస్ట్రీ గురించి తెలుసుకోవాలండి మాకు. అదే దానికి 200 రూపీస్. What is this 200? అసలు ఏం చెప్పట్లేదు. సింగిల్ స్క్రీన్ అయితే 31st మే వెళ్ళండి అని. ఇంత కమర్షియల్ గా ఉన్నారేంటి అసలు? వెళ్తాం. సో ఇంటర్వ్యూలో కూడా మొత్తం డెడికేషన్. లేదు, మామూలు డెడికేషన్ కాదు, ఇక్కడ కూడా కనిపించేస్తుంది మాకు ఆ డెడికేషన్. బట్ yes, we really need to know about the chemistry, the You love. will know. డెఫినెట్లీ చాలా బాగుంటుంది. అండ్ సినిమా మొత్తం ఒక గ్రే వరల్డ్లో ప్యూరెస్ట్ సోల్ బుజ్జి క్యారెక్టర్ ఉంటుంది. సో మరి ఇంత ఇప్పుడు నాది ఎంత ప్యూర్ సోలో చూసిరు కదా ట్రైలర్లో. నాలాంటి ప్యూర్ సోల్కి ఇట్లాంటి ప్యూర్ సోల్ దొరికితే ఎట్లుంటుందో సేమ్ 31st రోజు అర్థమవుతుంది మీకు.